శంకర్ దర్శకత్వం వహించిన ఏందిరన్ చిత్రంలో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో రోబోట్ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగా శంకర్ కి చెందిన 11.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్ కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు ఈ విషయానికి సంబంధించిన ప్రైవేటు ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. ఒక ప్రైవేటు ఫిర్యాదుపై స్టే విధించినప్పుడు డైరెక్టర్ ఆస్తిని స్తంభింపజేయడం సముచితం కాదు అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈడీ చర్యలు సవాలు చేస్తూ శంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం శంకర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఏందిరన్ వివాదం, శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును సినీ పరిశ్రమకు చెందిన వారు, శంకర్ అభిమానులు నిశ్చితంగా గమనిస్తున్నారు. వర్క్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ విడుదలైంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే రామ్ చరణ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది.